హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు మెనోపాజ్కి రీచ్ అయ్యకంటే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏం ఫాలో అవ్వాలనేది తెలుసుకుందాం. సో ఏ లేడీ అయినా కానీ లైక్ ఆఫ్టర్ 35 years, మనకు 35 years దాటింది అంటే కంపల్సరీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ రొటీన్ గైనకాలజికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సిందే. అండ్ రొటీన్ గైనకాలజికల్ చెకప్లో ఏంటంటే మనము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము. సో దట్ ఏమైనా లంప్స్ అంటే ఏమైనా గడ్డలు కానీ కంతులు కానీ ఏమైనా ఉన్నాయా, అండ్ నిప్పుల్ హెల్దీగా ఉందా, ఏమైనా బ్లడ్ డిశ్చార్జ్ కానీ వాటర్ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉందా అనేది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో చూస్తాము. అందులో ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్, హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్ కానీ లేదంటే మ్యామోగ్రఫీ కానీ అడ్వైస్ చేస్తాం. అదే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే మాత్రం కంపల్సరీ మ్యామోగ్రఫీ ఇండికేటెడ్ ఇయర్లీ వన్స్. అండ్ దాంతోపాటుగా ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం స్క్రీనింగ్ అంటాం. అంటే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేది కూడా అందులో ప్యాప్స్మియర్లో తెలుసుకుంటాం. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ద వైషనల్ హెల్త్ యాజ్ వెల్. అండ్ అది కాకుండా ఏంటంటే రెగ్యులర్గా షుగర్ మానిటరింగ్, షుగర్ చెకప్ కానీ బీపీ చెకప్ కానీ చేయించుకోవాలి. అండ్ దెన్ లిపిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్లో ఎందుకోసం అంటే ఇప్పుడు ఆఫ్టర్ 35 years ఆఫ్ ఏజ్ తర్వాత ఏంటంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అవి చెక్ చేసుకుని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే బెటర్. లేదు అంటే కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ పెరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ కార్డియక్ స్ట్రోక్స్ కానీ అంటే సైలెంట్ స్ట్రోక్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్స్ ద రీజన్ లిపిడ్ ప్రొఫైల్, బీపీ అండ్ షుగర్ మానిటరింగ్ మ్యాండేటరీ. అండ్ దాంతోపాటుగా మనకు ప్యాప్స్మియర్ అండ్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ మ్యామోగ్రామ్ కానీ కంపల్సరీ. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవనేది ఒక సింపుల్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఏంటంటే అట్లీస్ట్ వీ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.